హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి ఇంపార్టెంట్ రెసిపీతో అయితే మేము ముందుకొచ్చానండి. చాలా యూజ్‌ఫుల్ రెసిపీ అనమాట. ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుందండి. మన పెద్దవాళ్ళందరూ దీనిని తినే ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. హాస్పిటల్‌కి అసలు వెళ్ళే పరిస్థితే లేదండి వాళ్ళకైతేను ఆ రోజుల్లో. వీడియో స్టార్టింగ్‌లోనే మీకు కనిపిస్తుంది గదా! మీకు అర్థమైపోయే ఉంటుంది. నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నానో. అదేంటో కూడా వివరంగా చెప్తానండి. ఈ రెసిపీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందండి. కడుపులో మంట గాని, యాసిడిటీ గాని, కడుపులో నొప్పి గాని ఇలాంటివేవి కూడా దరి చేరవండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. మరి ముఖ్యంగా ఈ ఎండాకాలంలో తినవలసినటువంటి చద్ది అన్నమండి. మన పెద్దవాళ్ళు 100 సంవత్సరాలు ఎంతో ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారంటే ఈ చెద్దన్నం తినబట్టే అండి. వాళ్ళు అంటూ ఉంటారు కదండీ! "నీ కడుపు చల్లగుండా" అని. కడుపులో చల్లగా ఉండాలంటే ఇలాంటి చెద్దన్నం తింటేనే చల్లగా ఉంటుందండి. ఈ రోజుల్లో టిఫిన్స్ ఏవి కూడా దీని దగ్గర బలాదూరనే చెప్పొచ్చండి. నేనిక్కడ ఈ చెద్దన్నాన్ని తోడుపెట్టడానికి ఒక కుండైతే తీసుకున్నానండి. కుండలో చేసుకున్న వంటలు కూడా చాలా శ్రేష్టమండి ఎండాకాలంలో. అన్నం వండే ప్రాసెస్ అయితే నేను వీడియోలో పెట్టలేదండి. అన్నం వండేశాను. గంట్లు బియ్యం వేసైతే అన్నం వండేశానండి. గంటి బియ్యం చల్లదన్నం కూడా చాలా బావుంటుందండి. మనకు పూర్వకాలం రోజుల్లో బియ్యం దొరికేవి కాదట. ఎక్కువ గంటలు, సోళ్ళు ఇలాంటివే ఉండేవి. అవి తినే మేమింత బలంగా ఉన్నామనైతే చెప్తారండి. వాటిలి టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇప్పుడైతే అయి దొరకడం గూడా అరుదుగా ఉన్నది. అప్పుల్లో అయితే బియ్యం దొరికేవి కాదట. అవే ఎక్కువగా ఉండేవట. అన్నం వార్చిన గెంజయితే వేసేసి బాగా కలిపేస్తున్నానండి. ఈ నేను కలుపుతున్న ఈ అన్నం అయితే ఒక ఇద్దరు మనుషులకు సరిపోతుందండి. అప్పట్లో అయితే ఈ కుండ నిండా ఉన్న అన్నం కూడా ఒక్కళ్ళే తినేసేవారట. ఇలా గరిటెలతో కలుపుకోవడం కాదండి. చేత్తో కలుపుకొని తింటేనే బావుంటుంది. కలిపినప్పుడు కూడా బాగా ఊరాలంటే చేత్తో కలిపితేనే బావుంటుందండి. ఈ చల్దీ అన్నాన్ని కొంతమంది కొన్ని రకాలుగా కలుపుతూ ఉంటారండి. కొంతమందయితే వాటర్ వేస్తున్నారు. వాటర్ వేయడం కన్నా గంజి వేస్తేనే చాలా బావుంటుందండి. అప్పటి రోజుల్లో అయితే సాయంత్రం భోజనాలయిపోయిన తర్వాత కుండలో గంజి పోసేస్తున్నాను. ఎవరొచ్చినా కూడా ఇంక గంజన్నం తప్ప మరొక కూరన్నం ఉండదు అని అనేవారండి. రాత్రి 7 గంటలకల్లా భోజనాలయిపోయిన తర్వాత మిగతా అన్నంలో వార్చిన గెంజంతా పోసేసి పులియబెట్టి పొద్దున్నే తినేవారండి. అప్పుడు ఇడ్లీలు, దోసలు ఇలాంటి టిఫిన్స్ ఎవరో చుట్టాలొస్తే తప్ప రోజు టిఫినయితే ఉండేది కాదండి మా చిన్నప్పుడు కూడాని. వార్చిన గెంజి పోసి బాగా కలిపేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్న పాలైతే వేస్తున్నానండి. ఈ చల్దీ అన్నం పలచగా ఉంటేనే బావుంటుందండి. ముద్దలా తోడుకుంటే బావుండదు కాబట్టి నేను కొద్దిగా పాలు వేశాను. తర్వాత పెరుగైతే ఎక్కువగా వేస్తున్నానండి. పలచగా ఉన్న పెరుగు వేస్తున్నాను. అలాగే చల్లదన్నానికి ప్రత్యేకంగా వండుకున్నట్లయితే అన్నం కూడా కొంచెం మెత్తగా వండుకుంటే బావుంటుందండి. తొందరగా జీర్ణమవుతుంది. పెరుగు వేసేసిన తర్వాత గంజి, పాలు, పెరుగు బాగా కలిసేటట్టుగా అయితే కలిపేసుకున్న తర్వాత ఇందులో కల్లుప్పు అయితే వేసేయాలండి. కల్లుప్పు వేసేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు కూడా పట్టి చాలా టేస్ట్‌గా ఉంటుందండి. కడుపులో అయి తింటే ఇంకెంత ఫ్రిడ్జ్‌లో కూలింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇప్పుడైతే ఎవరు చద్దన్నాలు తినకపోవడం వల్ల ఈ విధంగా ప్రత్యేకంగా చేసుకుంటున్నాం కానండి. ఈ పనైతే రొటీన్‌గా రోజు చేసుకునేదే మేము. తల్లి, తండ్రి దగ్గర నుంచి విడిపోయి పెళ్ళిళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటూ ఉంటారు కదండీ! ఆ విధంగానే మాకు కూడా అయిపోయింది. ఇలాంటి మంచి అలవాట్ల వల్ల ఆరోగ్యమే కాదండి, మన హెయిర్ కూడా చాలా బావుంటుంది. అప్పట్లో అయితే నా జుట్టు చాలా ఒత్తుగా, చాలా పొడవుగా ఉండేది. అప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేదండి, "నా చేతుల్లో ఉన్నంత సేపే మీరు ఈ విధంగా ఉంటారు. తర్వాత నేను లేకపోతే మీ ఇష్టం వచ్చినట్లున్నప్పుడు అది మీకే తెలుస్తుంది" అనేది. ఖచ్చితంగా అలాగే అయ్యిందండి నా జీవితంలో అయితే. ఏదైనా తల్లి తల్లే అండి. తల్లి లేనిదే తనువు లేదు అంటారు పెద్దవాళ్ళు. ఉప్పు టేస్ట్‌కి తగ్గట్టుగా వేసి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ అయితే 4 ముక్కలుగా కట్ చేసి వేసానండి. అలాగే మనం తినాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేయాలండి. నైట్ అంతా ఉంచితేనే చల్లదన్నం అవుతుందండి. నేను 6 గంటల సమయంలో అయితే అన్నం ఈ విధంగా తొరిపేసి అయితే పెట్టేస్తున్నానండి. చల్దీ అన్నం తోడు పెట్టడం అన్నా, తొరిపేయడం అన్నా ఒకటేనండి. అన్నం తొరిపేసావా అంటూ ఉంటారు. ఉదయం 8 గంటలకైతే తీస్తున్నానండి. ఏ విధంగా తోడుకుందో చూద్దామండి చల్లదన్నం. మూత తీసి చూసేసరికి కమ్మటి వాసనైతే వస్తుందండి. బాగా పులిసిందండి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా నాని ఆ స్మెల్ అయితే చాలా బావుంటుందండి. నేనైతే బ్రష్ చేసేసానండి. మీకు చూపించడమే కాదు, చూపిస్తుంటేనే నాకు తినాలని నోరు ఊరిపోతుందండి. నేనైతే ఒక పట్టు పట్టేస్తాను.
ఉల్లి మనకెంతో మేలు చేస్తుందండి. అదీ కాక ఈ విధంగా నానబెట్టుకొని ఈ కుండలో చల్లదన్నంతో ఉల్లిపాయ తింటే ఇంకా టేస్టు, ఆ మేలు ఇంకంతా ఇంతా కాదండి. మన తాతయ్యలలాగా మనం ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే ఇలాంటి అలవాట్లు ఖచ్చితంగా చేసుకొని తీరాలండి. మనం ఈ విధంగా చద్దన్నం తినడం వల్ల ఎండవేడిని కూడా తట్టుకోగలమండి. కడుపులో చల్లగా ఉంటుంది కాబట్టి ఎంత వేడనిపించినా కూడా మనకు అలసటైతే ఉండదు. పల్లెల్లో ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారండి. ఉదయాన్నే 5 గంటలకి చద్దన్నం పట్టుకొని వ్యవసాయం పనికైతే వెళ్ళిపోతూ ఉంటారు. అంతటి ఎర్రటి ఎండలో పనిచేస్తున్న వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటున్నారంటే ఈ చద్దన్నం వెళ్ళిపోతుందండి. మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ళకి ఆకలేయదు. చాలా చల్లగా ఉంటుందండి. పని ప్రశాంతంగా చేసుకుంటారు. ఎర్రటి ఎండలో వ్యవసాయం పని చేసిన ఈ చల్లటి చెద్దన్నం కడుపులోకి వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా హాయిగానే ఉంటారండి. ఎండలో పనికి, చెద్దన్నానికి వాళ్ళకి చాలా ఆరోగ్యంగా అయితే ఉంటారు. తీసుకెళ్ళిన క్యారేజీలో చెద్దన్నం అంతా తినేస్తే వాళ్ళకి 1 గంట వరకు కూడా ఆకలి వేయదండి. పొట్టకు హాయినిచ్చే ఈ ప్రోబయోటిక్ ఆహారం వాళ్ళకి ఎంతో మేలు చేస్తుందండి. వాళ్ళకే కాదు, ఎండలో కష్టపడి పనిచేసే వాళ్ళకే కాదండి, మనకు కూడా చాలా చాలా అవసరమండి. ఇది ప్రతిరోజు కూడా తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఒక ఎండాకాలంలోనే కాదు, ప్రతి కాలంలోనూ కూడా ఈ చద్దన్నం తినడం వల్ల మనకు మేలే కానీ హాని ఏమీ కూడా ఉండదండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కూడా కంపల్సరీగా ఇలా చెద్దన్నం తోడుపెట్టి పెట్టండి. ఈ సెలవుల్లోనైనా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. చెద్దన్నం ఈ విధంగా పల్చగానే ఉండాలండి. గంజి గంజిలా ఉంటేనే చెద్దన్నం బావుంటుంది. ముద్దలా ఉంటే అస్సలు బావుండదండి. ఈ విధంగా తోడు పెట్టుకొని ఇంటిల్లిపాది మీరు కూడా ఈ రోజు నుంచే తింటారని అయితే అనుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా చాలా బావుంటుందండి. ఎందుకంటే ఘాట్లు పెట్టి ఊరబెట్టాం కాబట్టి ఉప్పు, గంజి, మజ్జిగ అన్నీ వెళ్ళి చాలా టేస్ట్‌గానే ఉంటుందండి. ఇందులో మీకు ఇష్టమైతే పచ్చి ఆవకాయ ముక్క కూడా నంచుకోండి, బావుంటుంది. చూడండి, ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కతో అయితే గంజి తాగుతున్నాను. చిన్నప్పుడు నేను ఈ విధంగానే తాగేదాన్ని. పోటీ మీద అయితే తాగేవాళ్ళం మేమందరం ఒకే చోట కూర్చొని. పెద్ద ఉల్లిపాయ ముక్కలైతే తీసుకునేవాళ్ళమండి. పెద్దగా డొప్పలాగా ఉంటుంది కాబట్టి తాగడానికి బావుంటుందని. చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్ననాటి చేష్టలు చాలా మధురంగా ఉంటాయి కదండీ! చూశారు కదండీ! మన పెద్దల నాటి హెల్తీ చల్తీ అన్నము ఎలా తోడు పెట్టుకోవాలనేది, ఏ విధంగా చేసుకుంటే బావుంటుంది అనేది కూడా చెప్పాను కదండీ! మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలాగా ఉన్నది అన్నది అయితే నాకు కామెంట్ చేయండి.